మార్నింగ్ సెషన్. సో ఈరోజు మనకు మార్నింగ్ సెషన్లో హోమ్ కేర్ ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ ఇవ్వబోతున్నారు లతా గారు, గోల్డ్ డైరెక్టర్. సో మేడం నేను ఇన్వైట్ చేస్తాను, ఈలో కొద్ది ఫాస్ట్గా ప్రమోట్ చేసుకోండి. ఓకే లీడర్స్, లతా మేడం ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? Recording in progress. గుడ్ మార్నింగ్ మేడం, లతా గారు. లతా మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను, మీరు స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ముందుగా గ్రాటిట్యూడ్ తెలుపుకుందాము. వాయిస్ క్లియరా సార్? సార్ వాయిస్ క్లియరా సార్? మేడం మీరు కంటిన్యూ చేయండి, ఏదైనా ఉంటే నేను చెప్తాను. ఓకేనా? ఓకే సార్. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ముందుగా గ్రాటిట్యూడ్ తెలుపుకుందాము. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అలాగే విద్యా బుద్ధులు నేర్పిన గురువులకు, ఎంతో ఓపికగా మనల్ని మోస్తున్న భరతమాతకు, వెస్టీజ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ అయినటువంటి గౌతమ్ బాలి సార్కి, ఈహెచ్హెచ్ ఫౌండర్ రంజిత్ కుమార్ సార్ గారికి, కో ఫౌండర్ అయినటువంటి ఉమాశంకర్ సార్ మరియు లహరి మేడం గారికి, అలాగే నా అప్లైన్స్ కి, లవ్ లైన్స్ కి, డౌన్ లైన్స్ కి, ఆ మెంటర్స్ అయినటువంటి చిరంజీవి సార్, శ్రీలత మేడం గారికి, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలండి. చిన్నగా నా టెస్ట్ మోని తెలుపుకుంటున్నానండి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు లత అండి, మా సార్ పేరు వెంకటేష్. నేను ప్రజెంట్ గోల్డ్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాను. వెస్టీజ్కి ముందు మాది వ్యవసాయ కుటుంబం అండి. వ్యవసాయం చేసుకుంటున్నాను. అలాగే నాకు 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప. మా సార్ మేస్త్రి పని చేస్తాడు. ఇలా పిల్లలను చూసుకుంటూ వ్యవసాయం చేసుకునే వాళ్ళమండి. ఇలా రోజు రోజుకు పిల్లల ఖర్చులు అనేది ఎక్కువగా అయ్యాయి. స్కూల్ ఫీజులు కానీ, బట్టలు, హాస్పిటల్ ఖర్చులు కానీ, మా సంపాదన అనేది ఎక్కడ సరిపోలేదండి. ఖర్చులు మెల్లిమెల్లిగా ఎక్కువయ్యాయి. అలాంటి టైంలో మా కులవృత్తి అయినటువంటి కుండల షాప్ అనేది అమ్మ సాయంతో సిటీలో పెట్టుకున్నాను. దేవుని దయ వల్ల షాపులో మంచి లాభాలు అయితే వచ్చాయి. వ్యవసాయం చేసుకుంటూ షాప్ చూసుకుంటూ 2 పిల్లలు చదువు కూడా పూర్తిగా వచ్చాయి. బాబు డిగ్రీ పూర్తయింది, పాప బీటెక్ 4th ఇయర్. నాకు ఈ అవకాశం నాకు కుండల షాప్ దగ్గరికి ఉషా మేడం ద్వారా పరిచయం అయిందండి. మేడం ఒకటి మంచి ఆపర్చునిటీ ఉంది, మీరు చేసుకోవచ్చు, బాగుంటుంది మేడం, మంచి అవకాశం ఉంది అని మేడం చెప్పడం జరిగింది. నాకు ఇవన్నీ కుదిరాయి మేడం. నాకు చిన్న పిల్లలు, నేను బిజీ ఉంటానని మేడంతో చెప్పడం జరిగింది. లేదు మేడం, శనివారం భీమవరంలో స్టోర్లో మీటింగ్ ఉంటుంది, ఒక్కసారి రండి మేడం, చాలా బాగుంటుందని మేడం చెప్పడం జరిగింది. భీమవరం స్టోర్కు వెళ్ళాను. ఆ స్టోర్లో మా గ్రేట్ లీడర్ శ్రీలత మేడం బిజినెస్ ప్లాన్ చెప్పడం జరిగింది. నిజంగా ఆ ప్లాన్లో ట్రెడిషనల్ బిజినెస్, డైరెక్ట్ సెల్లింగ్ గురించి చేతులు మారడం వల్ల మనం ఎంత నష్టపోతున్నామో తేడా చూపించారు. అక్కడ పాయింట్ నాకు బాగా నచ్చిందండి. నేను వెంటనే ఐడి కూడా తీసుకున్నాను. నేను ఐడి తీసుకున్న డేట్ కూడా డిసెంబర్ 15, 2023 అండి. నేను ఆ టైంలో ఐడి అనేది తీసుకున్నాను. జనవరి 23, 2024లో నేను ఫాస్ట్రాక్ బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. ఈ అవకాశం వచ్చినప్పుడు ఇంట్లో చెప్తే ఒప్పుకోలేదండి. అయినా కూడా నాకు ఒకటి నచ్చింది అంటే ఆ పని ఖచ్చితంగా చేస్తాను. కానీ మా ఇంట్లో ఇప్పటికీ కూడా మా పాప తప్ప నాకు ఎవరు సపోర్ట్ చేయరు. ఈ బిజినెస్ లో నేను ఎప్పుడు డ్రాప్ అవుతాననే చూస్తారు మా ఫ్యామిలీ వాళ్ళు. అంటే బయటికి వెళ్ళడం, అందరితో మాట్లాడడం ఇలా ఉంటుంది కదా అని వాళ్ళకు ఇష్టం అనేది ఉండదండి. కానీ నాకు నచ్చితే ఎంత కష్టమైనా చేస్తాను.
యూనిఫామ్ వేసుకొని బయటికి వెళ్తే చాలు ఎవరో ఒకరు ఎదురై పెళ్లికి ఎదిగిన పిల్లలు ఉన్నారు, ఏదో పిచ్చి కంపెనీ అనిపోతున్నావు అని చాలా మంది అంటే ముందుకొచ్చి మరీ అనిపోతూ ఉంటారండి. ఇందులో ఏముందో మనకు మాత్రం తెలుసు కాబట్టి మనం వేసే అడుగు ముందు ఉండాలి, కానీ అక్కడే ఆగిపోకూడదు. ఈ అవకాశం రాకముందుకు అవతలి పర్సన్ 10 మాట్లాడితే నేను 1, 2 మాట్లాడేదాన్నండి. ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడను. అలాంటిది ఇందులో మాట్లాడితే డబ్బులు వస్తాయి అని తెలుసుకొని నన్ను నేను మార్చుకుంటున్నానండి. తెలియని విషయాలు నా ఫ్రెండ్స్ రజిత మేడం, శ్రీనివాస్ సార్, అరుణ మేడం ద్వారా నేను నేర్చుకొని నేను ముందుకు వెళ్తున్నానండి. థ్యాంక్ యూ అండి. నేను సెషన్ లోకి వెళ్తున్నాను. ముందుగా రైస్ బ్రాండ్ ఆయిల్ అండి. ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ ఇది ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండదగిన వంట నూనె. దీనిని వాడడం ద్వారా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మన ఆరోగ్యం కూడా మనం వాడే వంట నూనె పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే మన అందరి కోసం వెస్టీజ్ కంపెనీ వారు రైస్ బ్రాండ్ ఆయిల్ ను మన ముందుకు తీసుకొచ్చింది. దీనిని బియ్యం పై పొర నుంచి తీస్తారు, అందుకే దీన్ని తవుడు నూనె అని కూడా పిలుస్తారు. భారత్, జపాన్, చైనాలో దీన్ని ఎక్కువగా వాడతారు. వరిని కోత కోసిన తర్వాత ఎండబెట్టి రైస్ మిల్లుకు వేస్తారు. ఆ సమయంలో పై పొట్టు తవుడు రూపంలో బయటకు వస్తుంది. దీన్ని పశువులకు మేతగా వేస్తారు. ఆ తవుడులోనే ఎన్నో పోషకాలు ఉన్నట్లు గుర్తించి దాని నుండే నూనె తీయడం ప్రారంభించారు. ఈ నూనె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిలో మాంసకృతులు, బి కాంప్లెక్స్, విటమిన్స్, కొవ్వులు, పీచు పదార్థాలు వంటి ముఖ్యమైన పోషకాలను బియ్యం పై పొరలోనే ఉంటాయి. సుమారు 5 కిలోల తవుడు నుంచి 1 కిలో రైస్ బ్రాండ్ ఆయిల్ వస్తుంది. ఈ ఆయిల్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు మనకు కలుగుతాయి. దీనిలో 2 ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, భౌతికంగా శుద్ధి చేస్తాయి. ఎటువంటి కెమికల్స్ వాడకుండా హానికరమైన యాసిడ్స్ తొలగిస్తాయి. ఇలా తొలగించడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. రెండవది, ఎఫ్ఎక్స్ లోగో మన ఆహారంలో అవసరమైన పోషకాలను కలుపుతాయి. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ డి2 లను యాడ్ చేశారు. వంట నూనె కొనే ముందు ఎఫ్లెక్స్ లోగో ఉందో లేదో చెక్ చేసుకొని కొనండి. దీంట్లో ఉండే ఒరిజినల్ చెడు కొలెస్ట్రాల్ ను తీసివేసి మంచి కొలెస్ట్రాల్ ని పెంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇందులో విటమిన్ ఇ ఉండడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రైస్ బ్రాండ్ ఆయిల్ ఎంత హీట్ చేసినా పొగరాదు, ఎంత వేడి చేసినా రంగు మారదు. ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ చాలా మంచి ఆయిల్ అని WHO, NIN, AHA వారు గుర్తించారు. బయటి దేశాల్లో ఈ ఆయిల్ ని హాట్ ఆయిల్ అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువగా ఇండియాలోనే తయారవుతుంది, కానీ దీన్ని మనమే తక్కువగా వాడతాము. ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ ఉపయోగాలు చూస్తే మిగతా ఆయిల్ తో పోలిస్తే 15% తక్కువగా పడుతుంది. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. క్యాన్సర్ వ్యాధిని నివారిస్తుంది. కంటి చూపు మెరుగుపరుస్తుంది. ఎముకలను, దంతాలను బలంగా ఉంచుతుంది. జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. చుండ్రును కూడా నివారిస్తుంది. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ డి2, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లం వంటి అధిక పోషకాలు ఉన్నాయి. సహజంగా దీంట్లో విటమిన్ ఇ కూడా ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా 100% ప్యూరిటీ గల, కెమికల్స్ లేని, కల్తీ లేని వెస్టీజ్ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడండి. మన ఆరోగ్యాన్ని, మన ఫ్యామిలీ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? ఇన్ని ఉపయోగాలు ఉన్న వెస్టీజ్ రైస్ బ్రాండ్ ఆయిల్ ఈ రోజు నుంచే వాడదాం. మన ఫ్యామిలీ అంతా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండేలా చూద్దాం. దీని ఎంఆర్పి వచ్చేసి 780, డిపి 540, పీవీలు చూసుకుంటే 9 అండి. నెక్స్ట్ చూసుకుంటే అల్ట్రా వాష్ అండి. ఈ అల్ట్రా వాష్ వెస్టీజ్ సంస్థ రూపొందించిన ఆధునాతన లిక్విడ్ డిటర్జెంట్. ఇది ప్రత్యేకంగా వాషింగ్ మిషన్ వినియోగదారులను
దృష్టిలో ఉంచుకొని తయారు చేయబడింది. మార్కెట్లో లభించే సాధారణ డిటర్జెంట్లతో పోలిస్తే అల్ట్రా వాష్ చాలా మృదువుగా పనిచేస్తుంది, కానీ శక్తివంతంగా మచ్చలను తొలగించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది లిక్విడ్ రూపంలో ఉండడం వల్ల నీటిలో త్వరగా కరిగిపోతుంది మరియు బట్టలపై ఎలాంటి మిగుళ్ళు ఉండకుండా శుభ్రపరుస్తుంది. ఈ ఉత్పత్తిలో ప్రత్యేకంగా ఉన్న ఒయో ఎంజైమ్ టెక్నాలజీ వల్ల అది బట్టలపై ఉన్న నూనె, గ్రీస్, మట్టి మరియు ఇతర మచ్చలను వేగంగా కరిగించి తొలగిస్తుంది. దీనివల్ల ముదురు మచ్చలు కూడా తేలికగా పోతాయి, బట్టల రంగు నశించకుండా ఉంటుంది. ఇది వాషింగ్ మిషన్ లో ఎక్కువగా ఫోమ్ తలెత్తకుండా పనిచేస్తుంది, అందువల్ల మిషన్ లైఫ్ కు ఎలాంటి హాని కలిగించదు. ఇది ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ కు అనువైనదిగా తయారు అవడం ఒక విశిష్టత. అల్ట్రా వాష్ ను ఉపయోగించిన తర్వాత ఒక తాజా సాఫ్ట్ వాసన వస్తుంది. ఇందులో ఉన్న సుగంధ ద్రవ్యాలు చర్మానికి హాని కలిగించకుండా ప్రత్యేకంగా ఎంపిక చేయబడ్డాయి. ఇది స్కిన్ ఫ్రెండ్లీ ఉత్పత్తిగా నిలుస్తుంది, అందువల్ల చిన్నపిల్లల బట్టలకు దీనిని సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. వినియోగ విధానం కూడా చాలా సులభంగా సుమారు 20 మిల్లీగ్రామ్స్ అల్ట్రా వాష్ ను ఒకసారి వాషుకు ఉపయోగించవచ్చు. బట్టల బరువును బట్టి కొంచెం తగ్గించి కొంచెం పెంచవచ్చు. ఇది తక్కువ పరిమాణంలో ఎక్కువ బట్టలు శుభ్రపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఇది బట్టల మెత్తదనాన్ని కాపాడుతుంది మరియు వాటి జీవన కాలాన్ని పొడిగిస్తుంది. ఈ లిక్విడ్ డిటర్జెంట్ కి అరగంట నీటి వినియోగంలోనూ శుభ్రతను నిర్ధారించే శక్తి ఉంటుంది. దీని ధర కూడా సామాన్య వినియోగదారులకు అందుబాటులో ఉండేలా ఉంటుంది. వెస్టీజ్ మాదిరి నెట్వర్క్ వ్యాపారంలో ఇది నెలవారీ రిపీట్ ప్రోడక్ట్ గా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి వినియోగించిన వినియోగదారులకు దీన్ని మళ్ళీ కోరుతారు. ఇది వెస్టీజ్ హోమ్ కేర్ ఉత్పత్తుల్లో ఒక ముఖ్యమైన స్థానం సంపాదించుకున్న లిక్విడ్ డిటర్జెంట్. మీ డౌన్ లో ఉన్న వారికి దీని ప్రయోజనాలు వివరించి వారిని ప్రోత్సహిస్తే ఇది రిపీట్ బిజినెస్ చేసుకోవచ్చు ఒక బలమైన సాధనంగా మారుతుంది. దీని ఎంఆర్పి చూసుకుంటే 500, డిపి 350, పివి చూసుకుంటే 9.72. నెక్స్ట్ చూసుకుంటే అల్ట్రా స్వాబ్ ఫ్లోర్ క్లీనర్. ఈ ఫ్లోర్ క్లీనర్ అనేది వెస్టీజ్ సంస్థ రూపొందించిన శక్తివంతమైన ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్. ఈ ఉత్పత్తి ముఖ్యంగా ఇంటి నేలలు, వాల్స్ మరియు మరుగుదొడ్ల లాంటి ఉపరితలాలపై ఉండే ధూళి, మట్టి, మురికి, మచ్చలు మరియు సూక్ష్మ జీవులను తొలగించేందుకు తయారు చేయబడింది. దీన్ని ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం శుభ్రత కోసం మాత్రమే కాదు, శుభ్రతతో పాటు జీవన నివారణ కూడా అందిస్తుంది. అల్ట్రా స్వాబ్ లో ఉండే శక్తివంతమైన ఫార్ములా బ్యాక్టీరియా, వైరస్ మరియు ఫంగస్ ను 99.9% వరకు నిర్మూలించగలదు. ఈ ఫార్ములా ప్రపంచ స్థాయి ప్రకారం రూపొందించబడింది. నివారణ శక్తి శాస్త్రీయంగా నిర్మితమైంది. ఇందులో ఉండే సహజ లెమన్ మరియు ఫ్లోరల్ సుగంధాలు ఇంటిలో తాజాదనాన్ని కలిగిస్తాయి. నేల శుభ్రం చేయడం వల్ల మాత్రమే కాదు, ఇంటిలోకి ప్రవేశించిన ప్రతిదీ స్వచ్ఛతను అనుభూతి పరిచేలా ఈ ఫ్రెష్ వాసన ఉంటుంది. ఇది చాలా తక్కువ మొత్తంలో కూడా ఎక్కువ నేలను శుభ్రపరచగలదు. ఉదాహరణకు 10 మిల్లీలీటర్లకు అల్ట్రా స్వాబ్ ను 4 లీటర్ల నీటిలో కలిపితే అది ఒక పెద్ద ఇంటిని అంతా శుభ్రపరచడానికి సరిపోతుంది. ఇది నీటిలో బాగా కలిసిపోయేలా ఉంటుంది, ముదురు మచ్చలపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. అల్ట్రా స్వాబ్ ను అన్ని రకాల ఫ్లోర్లపై ఉపయోగించవచ్చు. టైల్స్, గ్రానైట్, మార్బుల్, సిమెంట్ వంటివన్నీ ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇళ్లలో
ఇంటి పెద్దవాళ్ళు ఉన్న చోట ఇది చాలా అవసరం. ఎందుకంటే శుభ్రతతో పాటు సేఫ్టీ కూడా అవసరమే. ఇది అనేక మంది హోమ్ మేకర్లకు నచ్చే ప్రధాన ఉత్పత్తిగా నిలిచింది. ఎందుకంటే ఇది సహజమైన, విషరహితమైన మరియు పర్యావరణానుకూల ఫార్ములాతో తయారవుతుంది. దీని ఖర్చు తక్కువ, ప్రభావం ఎక్కువ. మీరు వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ గా అయితే మీ కస్టమర్లకు దీన్ని రెగ్యులర్ గా వినియోగించేలా చెబితే ఇది నెలకు మంచి సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే వ్యాపార అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఈ ఉత్పత్తి ద్వారా మీరు శుభ్రతను మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా వినియోగదారులకు అందించగలరు. దీని డిపి వచ్చేసి 265, ఎంఆర్పి వచ్చేసి 265, టిపి 186, పివి 5.17 అండి. ఇది ఒకసారి నేను డెమో చూపించడానికి ప్రయత్నం చేస్తానండి. ఓకే అండి, ఇది ఈ 2 రూములు అనుకోండి. 2 రూములను ముద్దిగా చేస్తున్నాం. ఇది బయట ప్రోడక్ట్ అండి. ఇది బయట దొరికే ప్రోడక్ట్. ఇది ఓనర్ కూడా మనకు తెలియదు. మనం వాడితే ఇది డబ్బులు ఎవరికి వాళ్ళకు పోతున్నాయండి. చూద్దాం. ఇది మన వేస్టీ ప్రోడక్ట్ అండి. ఈ మురికిని ఎలా తీస్తుందో చూడండి ఒకసారి. ఇది బయట ప్రోడక్ట్ అండి. ఇది మన వెస్టీజ్ ప్రోడక్ట్ అండి. ఇది మనకు ఈ ప్రోడక్ట్ మురికి తీస్తుందని చాలా మంది దీన్నే ఎగబడి తీసుకుంటారండి. కానీ మురికి ఎక్కడ వేసిన మురికి అక్కడే ఉంటుందండి. మన వెస్టీజ్ ప్రోడక్ట్ ఇది రేట్ ఎక్కువ అని ఎవరు ముందుకు రారండి. కానీ ఇది మురికిని చాలా మొండి మరకలు కూడా తీసేస్తుందండి. చూద్దామండి. చూడండి, ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. ఇది వాడడం వల్ల డబ్బులు అనేది వాళ్ళకి వెళ్తుందండి. ఇది వాడడం వల్ల డబ్బులు అనేది మనకు వస్తుందండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ చూసుకుంటే అల్ట్రామ్యాటిక్ అండి. ఈ అల్ట్రామ్యాటిక్ యొక్క పూర్తి ఉత్పత్తి ఒక
నాణ్యత గల డిటర్జెంట్ పౌడర్. ఇది చేతితో బట్టలు ఉతకడానికైనా వాషింగ్ మిషన్ ఉపయోగించడానికైనా సరిపోయేలా ప్రత్యేకంగా రూపొందించబడింది. సాధారణంగా మార్కెట్లో దొరికే డిటర్జెంట్లతో పోలిస్తే అల్ట్రామాటిక్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది ఎంజైమ్ టెక్నాలజీ ఆధారంగా తయారవుతుంది. ఇది బట్టలపై ఉండే కఠినమైన మచ్చలు, ఆహార మిగులు, ఆయిల్, మట్టి వంటి అణిచివేయలేని మలినాలను కూడా సులభంగా తొలగిస్తుందండి. ఈ ఉత్పత్తిలో ఉన్న ప్రత్యేకమైన ఆప్టికల్ బ్రైటనర్స్ బట్టలకు ఒక ప్రభావవంతంగా లుక్ ఇస్తాయి. అలా ప్రతి వాష్ తర్వాత మీ బట్టలు కొత్తగా మెరిసిపోతాయి. ఇందులో ఉండే సుగంధ ద్రవ్యాలు బట్టలపై చాలా కాలం మిగిలే వాసనగా ప్రసరిస్తాయి. ఇది బట్టలను శుభ్రపరచడమే కాకుండా వాటికి రిఫ్రెషన్ అందిస్తుంది. సాధారణంగా కొంతమంది డిటర్జెంట్ వాడిన తర్వాత చేతులు పొడిగా మారడం లేదా అలర్జీ రావడం అనుభవిస్తారు. కానీ అల్ట్రామాటిక్ లాంటివి ఏమాత్రం కలిగించదు. ఎందుకంటే మృదువైన, హానికరం కాని సుగంధ కారణాలతో తయారు చేయబడింది. ఈ డిటర్జెంట్ కి మరొక ముఖ్యమైన విశిష్టత ఏమిటంటే ఇది హాట్ వాటర్ లో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. మన దేశంలో చాలా ప్రాంతంలో ఉప్పు నీరు ఉండడం వల్ల డిటర్జెంట్ మన పూర్తిగా కరిగిపోవడానికి కష్టంగా ఉంటుంది. కానీ ఫార్ములాతో ఉప్పు నీటిలో కూడా పనిచేస్తుంది. ఇది మిషన్ వాష్ కు సురక్షితమైన రూపకల్పన చేయబడినందున ఎక్కువ ఫామ్ తలెత్తకుండా సాఫ్ట్ గా క్లీనింగ్ ఇస్తుంది. దాంతో మీ వాషింగ్ మిషన్ కి ఎలాంటి హాని లేకుండా దీర్ఘకాలం పనిచేస్తుంది. దీని ధరను పరిశీలించిన ఇది మితమైనదిగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో అధిక నాణ్యత కలిగిన శుభ్రతను పొందగలిగేలా ఇది రూపొందించబడింది. ఈ ఉత్పత్తి ద్వారా వినియోగదారులకు ఒక సరికొత్త అనుభవం కలుగుతుంది. అవ్వలు కానీ, అమ్మాయిలు కానీ, ఉద్యోగినీలు కానీ, హోమ్ మేకర్లు ఎవరైనా సరే ఈ డిటర్జెంట్ వాళ్ళ పనిని తేలిక చేయడమే కాదు, వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. వెస్టిక్ కంపెనీ వారు పంపిణీ చేయబడే ఈ డిటర్జెంట్ ను మీ కుటుంబం కోసం ఉపయోగించి చూస్తే మీరు ఎప్పటికీ ఇతర బ్రాండ్ వైపు చూసే అవకాశం ఉంటుంది. దీని ఎంఆర్పి వచ్చేసి 220 టీపీ 155 పీవీ 4.31. నెక్స్ట్ చూసుకుంటే అల్ట్రాగార్డ్ టాయిలెట్ క్లీనర్. ఇది శక్తివంతమైన ఫార్ములాతో టాయిలెట్ ను శుభ్రపరిచి బ్యాక్టీరియా మరియు వైరస్లను 99.9% వరకు తొలగిస్తుంది. కఠినమైన మచ్చలను తొలగిస్తుంది. స్వచ్ఛమైన సుగంధాన్ని కలిగిస్తుంది. నిరంతర ఉపయోగంతో మచ్చలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ప్రతి వారం 2 లేదా 3 సార్లు ఉపయోగించుకోవాలి. దీని ఎంఆర్పి వచ్చేసి 160 టీపీ 110 పీవీ వచ్చేసి 3.06. ఇది కూడా ఒకసారి నేను డెమో చూపించడానికి ప్రయత్నిస్తానండి. ఇది మన వెస్టీలో దొరికే అల్ట్రాగార్డ్ అండి. ఇది మనం బాత్రూమ్ కూడా ఉపయోగించుకోవచ్చు. ప్లస్ మనకు పూజ గదిలో కూడా మన పూజ గదిలో వాడుకునే సమ్మర్లో కూడా ఎక్సలెంట్ పనిచేస్తుంది, క్లీన్ చేస్తుంది. ఒకసారి చూద్దాం ఎలా పనిచేస్తుందో. ఇది మొండి మరకల మీద వేసానండి.
వేసుకొని ఇలా రుద్దడం వల్ల మంచి ఫలితం. మనం ఇంతకుముందు పీతాంబరి అవి వేరే వేరే ప్రోడక్ట్ వాడేది, అది వాడకుండా ఇది మనం ఇందులో తీసుకొని వాడడం వల్ల మనకు మంచి బెనిఫిట్ ఉంటుందండి. కొంచెం వేసుకొని రుద్దడం వల్ల ఎంత బాగా పనిచేస్తుంది చూడండి. చూడండి లీడర్, ఇంత బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే జెటా ప్రీమియం స్పైసీ టీ అండి. ఈ జెటా ప్రీమియం స్పైసీ టీ అనేది ఆరోగ్యాన్ని మెరుగుపరిచే రుచికరమైన ఆయుర్వేద మూలికలతో తయారైన ప్రత్యేకమైన టీ. ఈ టీ అస్సాం ప్రాంతంలోని ప్రసిద్ధి. ఈ టీ తోటల నుండి సేకరించిన లేత ఆకులతో తయారు అవుతుందండి. ఈ టీలో 8 ముఖ్యమైన ఆయుర్వేద మూలికలు ఉన్నాయి. ఒకటి చూసుకుంటే అశ్వగంధ, శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 2 ముల్లెట్టి, గొంతు నొప్పిని తగ్గిస్తుంది. 3 తులసి, సహజ విటమిన్ ఇ మరియు జింక్ మూలం. 4 చూసుకుంటే సొంటి, దగ్గు జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాలిమిర్చి, శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. మునక్క, జీర్ణక్రియకు సహాయపడుతుంది. 8 హల్దీ, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మూలం, రోగ నిరోధక శక్తి పెంపు. ఆయుష్, మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసిన మూలికలతో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుదల, శరీరాన్ని ఉత్తేజపరిచి శక్తివంతంగా ఉంచుతుంది. దగ్గు జలుబు ఉపశమనం, శొంఠి ముల్లెట్టి వంటి మూలికలు దగ్గు జలుబు నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఆరోగ్యమైన చర్మం, హల్దీ వంటి యాంటీ ఆక్సిడెంట్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది వాడే విధానం: 1 కప్పు నీటిని మరిగించండి. 1 లేదా 2 గ్రాముల వెస్టీజ్ జెటా స్పైసీ టీని వేయండి. 2 లేదా 3 నిమిషాలు మరిగించండి. అవసరమైనంత పాలు, చక్కెర వేసుకోవాలి. కొద్దిసేపు మరిగిన తర్వాత వేడి టీని తీసుకోవాలి. మనసుకు చాలా విశ్రాంతినిస్తుంది. దీని ఎంఆర్పి వచ్చేసి 420, టీపీ 295, పీవీ 9.83. నెక్స్ట్ చూసుకుంటే అల్ట్రా స్క్రబ్ అండి. ఈ అల్ట్రా స్క్రబ్ అనేది ఒక సాంకేతికతో తయారు చేసిన వంట పాత్రల శుభ్రపరిచే ద్రావకం. ఇది అధిక సామర్థ్యం కలిగిన కాన్సన్ట్రేటెడ్ ఫార్ములాతో తయారవుతుంది. తక్కువ పరిమాణంతో ఎక్కువ మలినాలను తొలగించగలదు. ఇందులో లెమన్ యొక్క శక్తి కలిపి ఉండడం వల్ల పాత్రలపై గట్టిగా ఉన్న నూనె మరియు కొవ్వును సులభంగా తొలగిస్తుంది. దీనివల్ల పాత్రలు నిగనిగలాడుతూ మెరిసిపోతాయి. ఈ స్క్రబ్ ను అన్ని రకాల పాత్రలకు అనువుగా రూపొందించబడింది. స్టెయిన్లెస్ స్టీల్, గ్లాస్, నాన్ స్టిక్, అల్యూమినియం మొదలైన వాటికి హాని కలగకుండా శుభ్రపరుస్తుంది. ఇది బబుల్ రీచ్ ఫార్ములా ద్వారా ఎక్కువ ఫామ్ ను అందించి పాత్రలపై ఉన్న ఆహార మిగులు వాసనలను కూడా తొలగిస్తుంది. ఇందులోని సురక్షితమైన పదార్థాలు చేతులు మృదువుగా కూడా ఉంచుతుంది. పొడిబారేలా చేయవు. వాడే విధానం: సాధారణ పాత్రల కోసం 1 స్పూన్ లిక్విడ్ ను కొన్ని నీళ్లలో కలిపి స్క్రబ్బు సాయంతో శుభ్రపరచాలి.
అయితే గట్టిగా మారిపోయిన మచ్చల కోసం నేరుగా స్క్రబ్ పై వేసి మసాజ్ చేసి నీటితో కడగాలి. దీనిని కేవలం 3 లేదా 5 ml పరిమాణంలో ఉపయోగించాలి కాబట్టి దీర్ఘకాలం వాడడానికి సరిపోతుంది. వెస్టీజ్ హై వేస్ట్ అల్ట్రా స్క్రబ్ మరియు ఇతర ప్రముఖ డిష్ వాష్ లిక్విడ్స్ మధ్య తేడాలను చూద్దాం. ఇతర ప్రోడక్ట్ చూసుకుంటే మంచి సుగంధం కలిగి ఉంటాయి, కానీ గట్టి మచ్చల్ని కొంతవరకు మాత్రమే తొలగించగలవు మరియు అవి కాన్సన్ట్రేట్ రూపంలో ఉండకపోవడం వల్ల తక్కువ పరిమాణంలో ఎక్కువ పాత్రలు శుభ్రపరచలేవు. చేతులకు కొద్దిగా గట్టిగా అనిపించవచ్చు మరియు చేతులు పొడిబారే అవకాశం కూడా ఉంటుంది. అల్ట్రా స్క్రబ్ అనేది ఖర్చు తక్కువ, శుభ్రత ఎక్కువ, చేతులకు మృదుత్వం, పర్యావరణానుకూలత వంటి లక్షణాలతో ప్రత్యేకమైన ప్రోడక్ట్. ఇతర బ్రాండ్తో పోలిస్తే దీని వినియోగం ఎక్కువ కాలం ఉంటుంది. టీవీ లభించడం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు అదనపు లాభాలు కూడా ఇస్తుంది. దీని ఎంఆర్పి చూసుకుంటే 290, డిపి 200, పీవీ చూసుకుంటే 5.56. నెక్స్ట్ చూసుకుంటే ఐషూర్ నీమ్ సోప్ అండి. ఐషూర్ నీమ్ సబ్బు సహజమైన నీమ్, తులసి, పుదీనా వంటి ఆయుర్వేద మూలికలు ఉంటాయి. కెమికల్స్ తగ్గిన మోతాదులో ఉంటాయి. చర్మానికి తక్కువ దుష్ప్రభావాలు కలిగిస్తాయి. కొన్ని బయటి సబ్బులు సహజ పదార్థాలతో ఉంటే కొన్ని రసాయన పదార్థాల ఆధారంగా తయారవుతాయి. రంగులు, సువాసన పదార్థాలు అధికంగా ఉండే అవకాశం. కొన్నిసార్లు పొడి చర్మం, అలర్జీ వంటి సమస్యలు కలిగించవచ్చు. ఐషూర్ నీమ్ సబ్బు వాడడం వల్ల మొటిమలు, చర్మ దురద, ఫంగస్ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అన్ని చర్మ రకాలకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా చర్మానికి సహజమైన పుదీనా వాసన చల్లదనపు అనుభూతి ఇస్తుంది. బాడీ వాష్ లా సాఫ్ట్ ఫీలింగ్ వస్తుంది. తృప్తికరమైన వాసన వస్తుంది. బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటాయి. తులసి చర్మానికి శుభ్రపరచడంలో సహాయపడుతుంది. పుదీనా తాజా సువాసన ఇస్తుంది. చర్మాన్ని శుభ్రపరచడం, చర్మంపై ధూళిని తొలగిస్తుంది. తాజా అనుభూతి పుదీనా వలన చర్మం తాజాగా అనిపిస్తుంది. అన్ని చర్మ రకాలకు అనుకూలం. సున్నితమైన చర్మం కలిగిన వారికి కూడా వినియోగపడుతుంది. ఇది ఎలా వాడాలి అంటే చర్మాన్ని తడిపి సబ్బును రుద్దండి. నిమిషం పాటు మర్దన చేసి నీటిలో కడగండి. రోజుకు 2 లేదా 3 సార్లు ఉపయోగించవచ్చు. ఈ నీమ్ సోప్ మనం ఎంత వాడినా కూడా చాలా తక్కువగా కరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే బయటి సోపులు 2 లేదా 3 తీసుకుంటే మన నీమ్ సోప్ 1 సరిపోతుంది. రేటు పరంగా చూసుకుంటే కొంచెం అధిక ధర, కానీ విలువ ఉన్న ఉత్పత్తి అండి. దీని ఎంఆర్పి చూసుకుంటే 75, డిపి 50 రూపాయలండి. పీవీ చూసుకుంటే 0.97. థ్యాంక్ యూ అండి. ఇవన్నీ మనం ఇంట్లో రోజువారీగా వాడుకుంటాము, కానీ కొంతమంది కొత్తగా జాయిన్ అవుతారు. స్టోర్కు వెళ్ళి చూసి షాప్ చిన్నగా ఉంది, అందులో ఏమి లేవు, షాప్ పెద్దగా లేదు, నాకు కావాల్సినవి ఏమి లేవంటారు. అలాంటి వాళ్లకు ఇవి వాడుకొని కూడా బిజినెస్ చేయవచ్చు అని మనం చెప్పగలం. మనం కంపెనీలో 450 ప్రోడక్ట్లు ఉన్నాయి. అన్ని కాకుండా మనకు ఏదైతే అవసరం ఉందో అదే వాడుకుందాం. నష్టం ఏముంది? నష్టం ఏం లేదు కదా. అన్ని వాడాలని ఎవరు చెప్పరు. కొత్త వాళ్లకు 1 లేదా 2 సార్లు చెప్పగలగాలి. మెల్లిమెల్లిగా వాళ్ళకు అలవాటు అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. చిన్నగా కొటేషన్ చెప్పి ముగించుకుంటాను. నీకు కావాల్సినప్పుడు ఏది రాదు, నీకు రావాలి అని రాసిపెట్టింది ఏది ఆగదు. రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా భగవంతుడే. థ్యాంక్ యూ సార్, ఉమాశంకర్ సార్.
Recording stopped. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ డ్రీమ్ చెప్తారా ఒకసారి? ఓకే సార్. గుడ్ మార్నింగ్ అండి. ఒక నిమిషం. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ లీడర్స్. నా డ్రీమ్ ఏంటంటే ఆగస్టు వరకు స్టార్ బ్రేక్ చేయాలి, 1 lakh 1 car తీసుకోవాలి. నా టీం కూడా మంచి ఇన్కమ్, మంచి లెవెల్ ఇప్పించాలని వర్క్ చేస్తున్నాను సార్. సరే, 6 గంటల జూమ్ లో నాకు ఫస్ట్ టైం సార్. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచి కేటగిరీ తీసుకున్నారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు పొద్దున్న లేస్తే అవసరం పడే ప్రోడక్ట్సే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, డెమోలతో సహా. థ్యాంక్ యూ. డెఫినెట్ గా మీరు మంచి సక్సెస్ తీసుకోవాలి మేడం. అదేవిధంగా ఈవినింగ్ సెషన్స్ కూడా రావాలి. ఇంకా అది మనం లైవ్ లో ఇస్తాం కాబట్టి చాలా మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు డెవలప్ చేసుకుని ఇంకా మీరు మంచి సక్సెస్ తీసుకొని షార్ట్లీ ఈవినింగ్ సెషన్కి వస్తూ ఎంతో మందికి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ, ఎందుకంటే చాలా మంచి ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి, చాలా మందికి తెలియదు, అవగాహన లేకపోవడం వల్ల ప్రాబ్లం. బట్ మీరు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఈవినింగ్ సెషన్ లో ఇంకా బాగా ఉపయోగపడుతుంది మేడం. మీరు షార్ట్లీ ఈవినింగ్ సెషన్ కూడా రావాలని విష్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో లీడర్స్ ఆల్మోస్ట్ 270+ మెంబర్స్ ఉన్నారండి. మేడం చాలా ఎక్సలెంట్ గా ఇవాళ మనకు మన దగ్గర ఉన్నటువంటి హోమ్ కేర్ ప్రొడక్ట్స్ చాలా మంది మేడం ఇందాక అన్నారు రేట్లు ఎక్కువ ఉన్నాయి అవి ఇవని అంటుంటారు. బట్ వాడకుండా ఏది మనం చెప్పలేం, అందుకే వాడితేనే అర్థం అవుతుంది. వాడిన తర్వాత మనం చెప్పినప్పుడు వాళ్ళు వదిలిపెట్టారు గ్యారంటీగా. అంత అద్భుతంగా ఉంటాయి మన ప్రొడక్ట్స్. కాబట్టి కాస్త అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి గైడ్ చేయగలిగితే గ్యారంటీగా వాడతారు. దాన్ని మనం వాళ్ళు ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇవాళ సెషన్ మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అందుకే మనం రెగ్యులర్ గా చెప్తుంటాం మార్నింగ్ సెషన్స్ లో జాయిన్ అవ్వడం ద్వారా నాలెడ్జ్ అనేది మనం తీసుకోవచ్చు అని. మంచి నాలెడ్జ్ తీసుకున్నాం నిజంగా. సో కాబట్టి రెగ్యులర్ గా జాయిన్ అవ్వండి, మీ టీమ్స్ తో కూడా చేయించండి. రైట్ లీడర్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ కాల్స్ తీసుకునే ముందు ఒక్కసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మనం మాట్లాడదాం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికీ తెలుసు, మనం ఒక మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసాం. దాంట్లో భాగంగానే ఇవాళ అద్భుతంగా నాలెడ్జ్ మీరు చూస్తున్నారు. అసలు లీడర్స్ ఎంత నాలెడ్జ్ ని నిజంగా ఇస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ యొక్క ఇంపార్టెన్స్, నాలెడ్జ్ షేర్ చేయడం, ఇంకా ఎంతో మందికి ఉపయోగపడాలి, ఎంతో మందిని సక్సెస్ చేయాలి అనే మోటోతోనే ముందుకెళ్ళాం. 5 సంవత్సరాల్లో కూడా అడుగు పెట్టాం. సో ఖచ్చితంగా దీన్ని కంటిన్యూ చేస్తూ ఇంకా భవిష్యత్తులో సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ఫామ్స్ లో మనం ఉన్నామండి. ముందుగా ఫేస్బుక్ లో ఉన్నాం, రంజిత్ కుమార్ టీయూసీ డిహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. మనకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్, అద్భుతమైన ఛానల్ ఇది. ఇవాళ మన వాళ్లే కాదు ఎంతో మంది ఫాలో అవుతున్నారు, ఎంతో మంది దీన్ని రెగ్యులర్ గా వాళ్ళ ఛానల్స్ లో కూడా ప్లే చేసుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా ఎక్కడ మీటింగ్స్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని ప్రమోట్ చేసుకోండి, మీ లోడ్ తగ్గించుకోండి. అండ్ అదే విధంగా మంచి నాలెడ్జ్ హబ్ గా మీకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు మంచి లీడర్షిప్ మీరు తయారు చేసుకోవచ్చు. అండ్ మన యొక్క విజన్ 31 డిసెంబర్ 2025 కి విజన్ పెట్టుకున్నాం. 100 మంది యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 మెంబర్స్ కార్ అచీవర్స్, 10 మంది విఎంసీఎం, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని. బట్ ప్రతి ఒక్కళ్ళు యొక్క విజన్ లో మీరు పార్టిసిపేట్ చేస్తూ, మీ టీంను కూడా పార్టిసిపేట్ చేస్తూ అందరూ అద్భుతమైన సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాం. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ లతా మేడం, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. రంజిత్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వినిపిస్తుంది సార్? ఎస్ సార్, ఎస్ సార్, గుడ్ మార్నింగ్. వినపడుతుంది సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఒక ఉదయాన్నే మంచి చెప్తున్నా ఇచ్చారు. రెగ్యులర్ కోర్స్ చాలా మంది ఈజీగా తీసుకుంటారు, దాని గురించి ఎగ్జాంపుల్తో సహా డెమోతో సహా చాలా నీట్ గా క్లీన్ గా చెప్పారు. సో ఈరోజు ఎవరైతే ఏంటంటే అదృష్టవంతులు, చాలా మందికి ఈ డెమోస్ కానీ ఇవన్నీ ఇప్పుడు కూడా ఎవరికి తెలియదు. సో ఒక పొజిషన్ వెళ్ళిన వాళ్ళు కూడా డెమోస్
చేయడం కానీ చూడడం కానీ చేయడం తెలియదు. సో వాళ్ళకి ఈరోజు అదృష్టవంతులు. సో మీకు వెంకటేష్ గారికి రాబోయే రోజుల్లో 5,00,000 తీసుకొని ఏదైతే బీబీ మేడం పేరు చెప్తున్నామో ఫ్యూచర్లో లతా మేడం పేరు కూడా చెప్పాలి. డెఫినెట్ మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. దాంతోపాటు మెయిన్ ఇందులో కావాల్సిందంటే ఓపిక సహనం. సో మీరు చేసే పద్ధతి కానీ మాట్లాడే పద్ధతి కానీ అందులో అన్ని కూడా అర్థమవుతుంది. ఓపిక సహనం అనేది వ్యవసాయం చేసుకుంటూ ప్రవృత్తి చేసుకుంటూ ఈరోజు సేల్ టేకప్ చేశారంటే మల్టీ టాస్క్ తీసుకుంటున్నారు. సో చాలా మంది ఏంటంటే సమస్యలు చెప్పుకుంటూ కూర్చుంటారు. సో మల్టీ టాస్క్ తీసుకుంటూ డెఫినెట్ గా మీరు మంచి అచీవ్మెంట్ అవ్వాలి, మంచి స్థాయికి అవ్వాలి కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ లత గారు. ఎస్పెషల్ సర్వీస్ శ్రీలత మేడం కూడా మంచి లీడర్ని పరిచయం చేసినందుకు వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్. వెంకటేష్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో సపోర్ట్ కూడా చాలా మంది సపోర్ట్ అవ్వరు. సో అలాంటిది వెంకటేష్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారంటే గ్రేట్ థింగ్. వన్స్ అగైన్ సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. అచ్చోళ్ళని 5,00,000 తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లీడర్స్ అదృష్టవంతులు ఎవరైతే 240 మంది ఉన్నారో దయచేసి చూడండి. ఈరోజు మంచి డెసిషన్ తీసుకున్నాం. ఇలాంటి రెగ్యులర్ మనం 18 తెల్లవారు మనం 18 మన లైఫ్ ని మనం చేసుకోవచ్చు. 8 మంత్ మనం గైడ్ చేయొచ్చు. సో దయచేసి సమస్య చూసుకుంటూ కూర్చొని ఏమవుదు. దానికి సొల్యూషన్ కావాలంటే మనం ముందుకెళ్తే అవుతుంది. డెఫినెట్ గా మనం సాధించాలి అంటే 100% సక్సెస్ఫుల్ అవ్వాలంటే డెఫినెట్ గా నేర్చుకోవాలి, నేర్పించాలి. సో అదే రకంగా మధు గారు మంచి క్వశ్చన్ చెప్పారు. లీడర్షిప్ పాలసీలో అప్పుడు ఎలా ఉండాలి, లైఫ్ లో ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది. సో ఈ రోజు ఈవినింగ్ యూత్ ఎంపవర్మెంట్ లో సునీల్ నాయక్ గారు ఈరోజు క్వశ్చన్ చెప్పడానికి వస్తున్నారు. ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోండి, దాంతోపాటు డెవలప్ అవ్వండి. తర్వాత మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే కంపెనీ ఏఎస్ఎంస్ మనకి అన్ని ఏరియాస్ లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ రోజు సేవకులను ఆంధ్ర కొత్త ఏఎస్ఎం వచ్చిన ప్రసాద్ గారు, ఆనంద్ ప్రసాద్ గారు ఈరోజు ఇస్తున్నారు. సో సిఎన్టీది ఎక్కువ మంది ప్రమోట్ చేసుకొని అప్లై చేసుకోండి. అదే రకంగా నాది ఈ రోజు ఉదయం గాజుగా సాయంత్రం అక్టోబర్ ఈ రోజు నుంచి మళ్ళీ 28 వరకు 28వ తారీఖు వరకు అంటే ఆల్మోస్ట్ 13 days నాన్ స్టాప్ ట్రైనింగ్ నా మీటింగ్స్ ఉన్నాయి. సో దాన్ని ఎక్కువ మందికి ప్రమోట్ చేసుకుంటూ నియర్ బై దగ్గర అంటే ప్లాన్ చేయండి. సో డెఫినెట్ గా 100% మనం గెలుస్తాం, సాధిస్తాం. లీడర్స్ ఒకటే మాట ఎప్పుడు చెప్తుంటాం, మనం గెలవాలి అంటే టీం గెలిపించాలి. మనమే గెలవాలి, మన శక్తులు రావాలంటే అది కష్టమైన పడేది. సో ఎప్పటికీ రాదు. ఉద్యోగాల వ్యాపారంలో మనమే పని చేస్తాం, మనకే సాధిస్తాం. కానీ ఇక్కడ గెలవాలంటే కొన్ని కుటుంబాలను గెలిపించవలసి వస్తుంది. సో మీరు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎవరికి కొత్త వాళ్ళు ఉన్నారో ఒక 100 PE చేసే వాళ్ళకి 60 మంది పెట్టుకుంటే 60 ఫ్యామిలీస్ అవ్వండి, 60 లీడర్స్ అవ్వండి, ఎవరైనా పెట్టుకుంటే ఫస్ట్ మనం 15,000 రూపాయలు సాధిస్తాం. అలా మనం 50 అంటే 10 టీంలు ఒక్కొక్క టీంలో 5 అంటే 50 మంది కనుక వాళ్ళందరికీ 15,000 ఇప్పించినట్టయితే మన చెక్ 5 లక్షలు. సో స్టెప్ నెంబర్ 1 ముందు మనం ఫాలో అయ్యి మనం 15,000 రూపాయలు చెక్ తీసుకుంటే డెఫినెట్ గా 100% మనం గెలుస్తాం. అదే రకంగా మనకి నిన్న సిఎన్సీ ఆఫర్ కంప్లీట్ అయింది. సో మంచిగా అందరూ యూటిలైజ్ చేసుకున్నారు. సో అదే రకంగా మనకి ఏదైతే కంపెనీ ఆఫర్ ఇచ్చిందో గిఫ్ట్ వోచర్ అండి. సో మంచి 3 members క్వాలిఫై అయ్యారు. అదే రకంగా మనకి ఇంక్రెడిబుల్ ఇండియా సూపర్ ఆఫర్ అండి. దాని గురించి చాలా మంది ప్లాన్ చేసిన ఇంకా కొంతమంది ఇంకా దాని అవేర్నెస్ లేదు. సో దానికి కరెక్ట్గా యూటిలైజ్ చేయండి. డెఫినెట్ కాల్ చేస్తాం. వన్స్ అగైన్ ఉదయాన్నే 5 గంటలకి 5 to 11 కరెక్ట్గా వర్క్ చేస్తే 30 members మన రోజు కార్డు ఇచ్చినట్టయితే 6 month ప్లాన్ చేస్తే 100% నోటింగ్ వస్తే సక్సెస్ఫుల్ అవుతుంది. కారణాలు చెప్తే కూర్చుంటే ఎప్పటికీ మనం కారణ జన్ముడు కావమని అప్పుడు అచీవ్మెంట్ అవ్వం. మన లక్ష్యం ఒకటి టీమ్ హెల్ప్ కానీ గౌతమ్ బాలి గారు కానీ. సో ఇంకొక విషయాన్ని గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నామండి. నిన్న సో మన 4th anniversary సెలబ్రేషన్స్ కి మనం ఏదైతే చేసామో దానికి మేనేజ్మెంట్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలి గారి దగ్గర నుంచి కానీ, దీపక్ గారి నుంచి, అన్వర్ గారి నుంచి కానీ, అజయ్ సూర్య గారి దగ్గర నుంచి. సో వాళ్ళు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో రాబోయే రోజులు ఇంకా చారిటీ చేయాలి. సో మీకు తెలిసిన విషయమే సేవకుల్లో కంప్లీట్ అయింది మన చారిటీ. సో నెక్స్ట్ మన చారిటీ అంతా చారిటీ అయిపోతున్నాం. విజయనగరం, వైజాగ్, నాయుడుపేట, అదే రకంగా తెలంగాణలో సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ మొత్తం 8 ప్లేసుల్లో పేదవాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ఫుడ్ కానీ క్లాత్ కానీ ఇచ్చే ప్రోగ్రామ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మన లక్ష్యం ఒకటే పేదరికాన్ని నిర్మూలించి లక్ష్యంగా చేయాలి అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. మనతో పాటు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి సపోర్ట్ ఇస్తూ ముందు తీసుకెళ్ళాలి లక్ష్యంతోనే జూమ్ మీటింగ్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ అన్ని ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా ప్లాన్ చేస్తాం. సో అదే రకంగా 21వ తారీఖు మన గ్రేట్ మెంటర్ మంజునాథ్ వస్తున్నారు. దయచేసి సీనియర్ లీడర్ లీడర్ అనేవాళ్ళు ఎక్కడున్నాం అక్కడున్నాం కాదండి. సో అందరూ కూడా నాయుడుపేట వచ్చి మన మీటింగ్ సక్సెస్ఫుల్ చేయాలి. ఎందుకంటే మన మెంటర్ కర్ణాటక నుంచి వస్తున్నప్పుడు మన పక్క స్టేట్ ఆంధ్ర నుంచే, తెలంగాణ నుంచే మన దగ్గరికి వస్తేనే వస్తాం అనే కారణం చెప్పిన వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడే ఉంటారు. కారణం చెప్తూ కాకుండా నేను ఉన్నాను, నా లీడర్ దగ్గర ఉంటాను, కలుసుకుంటానంటే డెఫినెట్గా సక్సెస్ అవుతాం. సో 21వ తారీఖు టికెట్స్ అన్నీ అయిపోతున్నాయి. సో లిమిటెడ్ టికెట్స్ ఉన్నాయి. ఇమీడియట్ ప్లాన్ చేసుకోండి. వన్స్ అగైన్ లత గారు థ్యాంక్ యూ సో మచ్. మీకు వెంకటేష్ గారికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ చిరంజీవి సార్. ఉమా సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. లతా మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సెషన్ మేడం. నిజంగా
ఫస్ట్ టైం మీరు 6 o'clock సెషన్లో, బట్ అయినా కూడా ధైర్యంగా ముందుకు వచ్చారు. మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. సబ్జెక్ట్ మంచిగా ముందు గ్యాదర్ చేసుకొని అద్భుతంగా ఇచ్చారు. ఈ రోజు మీరు చెప్పినటువంటి ప్రోడక్ట్స్ కనుక ప్రతి మహిళ ఉపయోగించుకుంటే మన యొక్క ఇంటిని మంచి హైజీనిక్ గా ఉంచుకోవచ్చు అనమాట. శుభ్రంగా ఎలాంటి క్రిములు కీటకాలు రాకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మంచిగా ఈజీగా, ఎస్పెషల్లీ ఏంటంటే స్త్రీలు వారి యొక్క పనిని చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. ఆ, మంచి ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు. ఎస్పెషల్లీ రైస్ బ్రౌన్ ఆయిల్ ఎందుకు వాడాలనేటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్ గా చెప్పారు. సో దాన్ని ఏ అసోసియేషన్స్ కూడా ఆమోదించినాయి, దానివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ప్రతిదీ అండ్ విత్ డెమోస్ తోటి చేశారు మేడం. సో చాలా మందికి ఉపయోగపడింది. ఇదే విధంగా సార్ చెప్పినట్లు మీరు ఈవినింగ్ కనుక వచ్చినట్లయితే ఇంకా చాలా మందికి హెల్ప్ అవుతుంది. మీ సెషన్స్ అన్ని లైవ్ లో ఉంటాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ చూసేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మందికి నాలెడ్జ్ పంచిన వాళ్ళు అవుతారు. సో త్వరలోనే మీరు పెట్టుకున్నటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి 100% ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కటి మాకు నేర్పిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకొస్తున్నారు సార్, మేడం కానీ మీరు కానీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మంచి డ్రీమ్ పెట్టుకున్నారు. మరి ఆ డ్రీమ్ త్వరలోనే అచీవ్ కావాలా. వెంకటేష్ సార్కి మీరు సార్కి మన కార్ గిఫ్ట్